విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంట. అవును. అసలు గురువు పరబ్రహ్మ ఎలా అయ్యాడండి? గురువు అంటే పెద్దది అని అర్థం. గ్రహాలన్నింటిలో గురుగ్రహం బృహస్పతి అన్నిటికంటే పెద్ద గ్రహం, చాలా పెద్ద గ్రహం అనమాట. దేనికైనా గురువు అనే మాట ఒకటి వాడామంటే వాళ్ళు ఉన్న వాటన్నిటిలో పెద్దవాళ్ళు లేకపోతే పెద్దది అని అర్థం. గురువు అంటేనే అది. శిష్యుడు గురువు ఒక చోట ఉన్నారంటే శిష్యుడి కంటే గురువుకి ఎక్కువ జ్ఞానం ఉంది కనుక అక్కడ ఆ గురుస్థానంలో ఉన్న వ్యక్తి గురువు అయ్యాడు. అంటే ఆ పై స్థానంలో ఉన్న వ్యక్తి గురువు అయ్యాడు. మంత్రశాస్త్రం ప్రకారం మంత్ర ఉపదేశం చేసిన వాడే గురువు. కానీ ఈ రోజుల్లో పాఠశాలల్లో బోధించేటటువంటి ఉపాధ్యాయుడిని గురువు అంటున్నాం, కళాశాలల్లో బోధించేటటువంటి అధ్యాపకులను గురువు అంటున్నాం. అసలు మనలాగా టీవీలో కూర్చునేటువంటి వలన గురువుగారు నమస్కారం అండి అని మొదలెడుతున్నారు. అంటే గురువు శబ్దానికి చాలా విశృంఖలంగా వాడేసుకుంటారు. అంటే తెలియని విషయం చెప్పిన వాళ్ళు గురువుతో సమానం కదండి. గురువుతో సమానమే, కానీ అసలైన గురు శబ్దం వేరు. అసలైన గురు శబ్దం పూర్తిగా అది కేవలం కృష్ణం వందే జగద్గురు అన్నారు, ఆయనకి చెందాలి. లేకపోతే సదాశివుడు దక్షిణామూర్తి వాళ్ళకి చెందాలి. మనం ఎవరమండి గురువులు అనుకోవటానికి? మనం ఆ గురువుల్లో లఘువులమే. గురువుల్లో లఘువులు చిన్నవాళ్ళం అని చెప్పడం అనమాట. ఆ గురువుల్లో మనం చిన్నవాళ్ళం. అసలైనటువంటి గురువులు మనకి జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆది శంకరాచార్యులు వారు. ఆయన ఈ రకంగా అసలైనటువంటి గురువు వాళ్ళు. ఆ గురువు కదా మనకి ఏమన్నా ఇచ్చిన ఈ జ్ఞానం ఇచ్చింది కనుక మామూలుగా గురు శ్లోకం చెప్పుకునేటప్పుడు ఏమంటాము మనం? మామూలుగా మీరు చెప్పిన శ్లోకం మొదటి నుంచి ఉన్నటువంటిది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది పాత శ్లోకం, శాస్త్రాల్లో నుంచి వచ్చిన శ్లోకం. ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ ఏమని చెప్పుకుంటున్నాం? సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అంటే సదాశివుడి నుంచి మొదలుపెట్టి వ్యాస శంకరులను మధ్యలో వీళ్ళు వచ్చారు. ఇప్పుడు నాకు ఉపదేశించిన, నాకు నేర్పిన, నాకు తెలిపిన గురువు అస్మదాచార్య. అస్మత్ అంటే నేను, నా యొక్క ఆచార్య పర్యంతం. ఆ సదాశివుడిని మొదలుపెట్టి నా ఆచార్యుడి వరకు వందే గురు పరంపరం. ఈ గురు పరంపరకంతా నమస్కారం. ఈ గురు పరంపరలో ఏదో ల్యాడర్లో అందరు ఉంటారు. పరంపర అన్నాం కదా, పరంపర. అలాగే శైవులు ఇలా సదాశివ సమారంభం అంటే అదే, వైష్ణవులు నారాయణ సమారంభం అంటారు. అక్కడ ఆ శ్లోకం మొదలు పెట్టడం, మిగిలిన శ్లోకం అంతా ఒకటే. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వ్యాస శంకర మధ్యమం. ఎందుకంటే వ్యాసుడు కానీ శంకరుడు కానీ శివుడు గురించి చెప్పారు, విష్ణువు గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. ఈయన శివపురాణం రాశాడు, భాగవతం రాశాడు వ్యాసుడు. శంకరాచార్యుడు శివస్తోత్రాలు చెప్పాడు, విష్ణు స్తోత్రాలు చెప్పాడు, ఏవి చెప్పలేదు. అవునా? కనుక అటువంటి గురువులు మధ్యలో మనకి ఇవన్నీ ఒకసారి రివైవ్ చేసినటువంటి గురువులు, అంత గొప్ప గురువులని. ఇప్పుడు గురువుల్ని మనం గురు బ్రహ్మ అంటున్నాం. బ్రహ్మ ఎలా అవుతాడు గురువు? బ్రహ్మ అంటే సృష్టికర్త కదా. అవునండి. లలితా సహస్రనామాల్లో కూడా సృష్టికర్త్రి బ్రహ్మరూప అంటే ఆవిడ బ్రహ్మరూపంలో సృష్టిస్తుంది అని చెప్తున్నాం. ఈ సృష్టిని అంతా జనరేట్ చేస్తోంది అని, పుట్టిస్తోంది అంటున్నాం. అంటే బ్రహ్మ ఎవరైనా సరే క్రియేషన్ ఏదన్నా చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు బ్రహ్మరూపం. బ్రహ్మరూపం అంటే ఆ సమయానికి వాళ్ళు బ్రహ్మ వలే దేవుళ్ళ వచ్చా ఉంటారు చూడండి. వాళ్ళు బ్రహ్మలాగా క్రియేషన్ చేస్తారు. ఏం క్రియేషన్ చేస్తున్నారు? ఈ ఎవరైతే ఈ స్టూడెంట్ అనే విద్యార్థి ఉన్నాడో ఈ విద్యార్థి మెదడులో జ్ఞానాన్ని క్రియేట్ చేస్తున్నారు. అప్పటిదాకా లేనటువంటి అంశాన్ని మేము మా క్లాస్ రూమ్స్లో ఎంట్రీ బిహేవియర్, ఎగ్జిట్ బిహేవియర్ అని 2 పదాలు వాడతాం. ఎంట్రీ బిహేవియర్ అంటే వచ్చేటప్పుడు వాడికి ఉన్నటువంటి బుద్ధి ఎంత ఉంది ఏంటి అని, వెళ్ళేటప్పుడు ఎంత ఉంది అంటే ఈ మధ్యలో ఏమి తేడా లేకపోతే మన పాఠం ఫలితం లేదన్నమాట. అంతే కదా. ఈ మధ్యలో ఎంత ఉంది మరి? ఈ బ్రహ్మ అతని బ్రెయిన్లో ఏమేమి జ్ఞానాన్ని క్రియేట్ చేస్తున్నాడో, జ్ఞానాన్ని క్రియేట్ చేసిన వాడు మరి బ్రహ్మే కదా. అవునండి. కనుక ఆ గురువుని గురు బ్రహ్మ అన్నాం. గురు విష్ణువుతో పోలుస్తున్నాం. 2వ పాదంలో విష్ణువుతో పోలుస్తున్నాం. విష్ణువు అంటే ఏమిటి? స్థితికారకుడు. మనం ఇప్పుడు ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్నీ మనకి నేర్పించేవాడు. అదే కదా గురువు కూడా చేస్తున్నాడు. కరెక్ట్. గురువు మనకి ఏం చేస్తున్నాడు? మనం ఎలా బతకాలో, ఏం చేయాలో అన్నీ నేర్పిస్తున్నాడు క్లాసులో. 2 రోజులు 4 నేర్చుకుంటామండి క్లాసులో. ఈ 2 రోజులు 4 అనేవాడు రేపు ఎప్పుడైనా ఎవడైనా వీడు 2 రూపాయలు ఒకటికి ఇస్తే, 4 రూపాయలు ఒకటికి ఇస్తే, ఇంకో 2 రూపాయలు ఇస్తే ఈ 2 కలిస్తే 4 అవుతాయని వాడు తెలుసుకోవాలా? ఓ పెన్నో పెన్సిల్ క్లాస్ రూమ్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఏవో నేర్పించాం. ఓ 10 రూపాయలు పెట్టి ఒక పెన్సిలో పెన్నో కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఏదో చిల్లర ఇచ్చాడు వాడు. ఈ 2 కలుపుకుంటే 10 రూపాయలు అవుతుందో లేదా అని చెక్ చేసుకుంటున్నాడా? అంటే బతుకు తెలివితేటలు కూడా నేర్పించేటటువంటి వాడు. ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడుకుంటూ, బ్రహ్మ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాడుకుంటూ నిత్య జీవితంలో ఎలా చరించాలి అనేటటువంటి తెలుసుకునేవాడు విష్ణువు గురువు. కనుక విష్ణువు రూపంలో ఆ పని చేస్తున్నాడు కనుక గురువు విష్ణువు.
విష్ణువే కదా మనకి స్థితి శక్తి ఇచ్చేది. కానీ ఆ తర్వాత మహేశ్వరుడు అంటే లయం చేయటం అంటే ఏమిటి? దాంట్లో కలిపేసుకోవటం. ఆ జ్ఞానాన్నంతా మనలో కలిపేసుకుంటే మనమే జ్ఞానమూర్తి అయిపోయాం కదా. అవునండి, జ్ఞానాన్ని కైవల్యం పూర్తిగా మనం లయం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిమ్మల్ని లేపేసి మీరు ఏదైనా ఒక నిద్రలో ఒక ప్రశ్న అడిగారండి, ఏదో a+b² ఎంతనో లేకపోతే సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏమిటో అడిగారండి. లేపి గబుక్కుని చెప్పేస్తారు. ఎందుకు అడిగారో కూడా అడగరు. ఆ జ్ఞానం మీలో అంతా నిలిచిపోయింది. చెప్పేసి నిద్రలో లేపినా మనకు వచ్చు కనుక అది చెప్పేసి అంటే అంత ఆటోమేటైజేషన్ అయిపోయింది. మెకానికల్గా చెప్పేసాం. అది ఎందుకు ఏమిటో అనే ఆలోచన కూడా మనకు నిద్రలో రావట్లా. విడిగా అడిగితే వస్తుందేమో మెలకువని ఉంటే. అంటే అంతగా మనలో జీర్ణించుకుపోవాలి ఆ జ్ఞానం. అంతగా లయం చేసేసేది ఎవరు? శివుడు. కనుక గురువు పాఠమే కదా లయం చేసుకుంది. అందుకనే గురువును ముగ్గురుతో పోల్చారు, మహేశ్వరుడితో పోలుస్తున్నాం. ముగ్గురుతో పోల్చారు. గురువు ఇచ్చిన వాడు మనకి పరలోకానికి దారి చూపించడండి. పరబ్రహ్మ కాదు, పరబ్రహ్మేనండి. మీరు పరబ్రహ్మ ఎలా అయ్యాడంటే మరి ఇన్ని చేస్తున్నవాడు ముందుకి దారి చూపించడు, పైకి దారి చూపించడు. అవును, మరి ఆయన పరబ్రహ్మ. అటువంటి గురువులకి వందనం అంటున్నాం అనమాట మనం. కనుక గురుబ్రహ్మ శ్లోకం ఇది. అంతేకాదండి, ఇప్పుడు శంకరాచార్యుడు షణ్మతాలను ఇచ్చాడు. 6 మతాలు ఆయన ఇవ్వలేదు, అంతకుముందరే ఉన్నాయి. ఉన్న వాటిలో ఈ 6 మతాలు చాలా అతిపెద్ద పాపులర్ మతాలుగా ఆయన గుర్తించాడు. అంటే మిగిలినవన్నీ వీటికి ఉపమతాలే కానీ మెయిన్ మతాలు కాదు అన్నాడు. మతం అంటే ఏమీ కాదండి, అభిమతం అంటే నాకు నచ్చింది. అభిమతం మీద నుంచే మతం వచ్చింది. మతం, సమ్మతం, అభిమతం అనే పదాలు వినుంటారు కదా. అవునండి. మతం అంటే ఏదో అంటరానిదో ఏదో అంటారు. మీకు సమ్మతమేనండి? ఆ శివుని పూజిస్తారు, మీకు సమ్మతమేనా? ఓకే, సమ్మతం అంటే మీరు శైవులు. విష్ణువుని పూజిస్తాం, మీకు సమ్మతమేనా? మీకు అభిమతమేనా? అంటే మీకు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా, అయితే మీరు వైష్ణవులు అంతే. అది మన మతాలు అయిపోయినాయి. ఆ మతాన్ని ఇప్పుడు ఏంటో రాద్ధాంతంలాగా చేస్తున్నారు, కానీ అవేం లేవండి. మతం అంటే మన ఎన్నిక, మన చాయిస్, మనకిష్టమైంది, మనకి నచ్చింది అని అర్థం, అంతే. ఇదే అసలైన అర్థం. ఈ షణ్మతాలు ఆయన శంకరాచార్యుడు ఈ షణ్మతాలకి కొంచెం ప్రత్యేకమైన స్థానం. చెప్పండి. షణ్ అంటే షట్ అంటే 6. ఆ షట్ మతాలు కనుక షణ్మతాలు అంటారు. 6 మతాలు. సౌరం అంటే సూర్యుడు దేవతగా కొలిచేవాళ్ళు. మనకి ప్రత్యక్ష కదండి, వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం. శైవం, మళ్ళీ శాక్తేయం, గాణాపత్యం, స్కాంధం, వైష్ణవం. ఇవి 6 మతాలు. ఈ 6 మతాల్లో ఎవరి మతానికి వాళ్ళకే గురువులు ఉన్నారండి. ఎవరి మతానికి గురువులు వాళ్ళకే. దాంట్లో సూర్యుడు మతం, సౌరం అంటే సూర్యుడిని ఆరాధించడం కదా. సూర్యుడు ఎంత గొప్ప గురువో చెప్తే అసలు ఆశ్చర్యపోవాలన్నమాట అందరూ. ఆంజనేయ స్వామికి ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చినవాడు సూర్యుడు. ఆంజనేయ స్వామికి విద్య నేర్పినవాడు సూర్యుడు. ఆంజనేయ స్వామి, నువ్వే నాకు విద్య నేర్పు. సూర్యుడు దాకా వెళ్ళగలిగే శక్తి ఉన్నవాడు ఈయన ఒక్కడేగా. ఆయన చుట్టూ తిరగగలిగే శక్తి కూడా ఆయనకే ఉంది. మూతి కూడా వాచిపోయింది కదా, పోయి అక్కడ చెయ్యి పెట్టబోతే. కనుక అటువంటి వాడు నాకు విద్య నేర్పమంటే ఎట్లాగయ్యా, నేను ఇలా పరిగెడుతూ ఉంటాను కదా, అసలు నేను ఆగితే కాలం ఆగిపోతుంది కదా, నేను కాలరూపుణ్ణి, వెళ్తూ ఉంటే నువ్వు వెళ్తూ ఉండు, నేను వెనకాల ఎలా పరిగెడతావు, నా ముందర పరిగెడుతుంటే కదా ఎదురెదురుగుండా ఉంటావు. కనుక ఆంజనేయుడు వెనక్కి పరిగెత్తుకుంటూ సూర్యవేగంతో, సూర్యుడు అరుణుడు రథం మీద కూర్చుని వస్తూ ఉంటే ఆ వేగంతో సమానంగా ఆంజనేయుడు వెనక్కి పరిగెడుతూ సూర్యుడు చెప్పిన విజన్ అంతా నేర్చుకున్నాడు. వెనక్కి పరిగెడుతూ ముఖాముఖి. మరి ఆ ఆంజనేయుడు ఎంత గొప్పవాడు. శిష్యులు అంటే మరి చూడండి, గురు శిష్యులు అంటే ఇప్పుడు గురువు శబ్దానికి ఎవరు అర్హులో మీరు చెప్పండి, శిష్యుడు శబ్దానికి ఎవరు అర్హులో చెప్పండి. ఎటువంటి గురువు, ఎటువంటి శిష్యుడు. చాలా గొప్ప విషయం. సౌర మతంలో సూర్యుడే గురువు. ఇంకొకటి శైవ మతంలో శివుడే గురువు. దక్షిణామూర్తి అండి, ఆయన ఎలాంటి వాడు? అసలు దక్షిణామూర్తి రూపం పరమశాంత రూపం. ఆయన దగ్గర వేదాలు కూడా పక్కన ఇలా కాపలాగా కూర్చొని ఉంటాయి అన్నటువంటి పేరు ఆయనకి. ప్రశాంతమైన రూపం. అసలు ఆయన మొహం చూస్తే చాలట అందరికీ సందేహాలు తీరిపోయేవిట. దక్షిణామూర్తి శ్లోకాల్లో చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అన్నాడు. అంటే ఏంటి? ఆ వటవృక్షం, మర్రి చెట్టు కింద ఆయన వటవృక్షం ఎప్పుడు ఎంత స్పెషల్ అంటే ఊడలు కిందకి దించుతుంది. అందరూ పెద్దవాళ్ళే కూర్చుంటారు అక్కడ. అంత దృఢంగా, అంత జ్ఞానం అలా బలంగా కిందకి దిగుతూ అలా ఉండాలి. శిష్యులందరూ పెద్దవాళ్ళే, శిష్యులందరూ వృద్ధ శిష్యులు.
వాళ్ళు వచ్చి ఈ యువకుడైన ఈ గురువు దగ్గర వచ్చి పక్కన కూర్చుంటే శిష్యాస్తు చిన్న సంశయ, ఎప్పుడు వీళ్ళ సంశయాలు చిన్న భిన్నం అయిపోతాయట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. నాకేదో డౌట్ వచ్చింది, వెళ్ళాను, ఆయన చూడంగానే నాకు అది తీరిపోయింది. ఎంత గొప్ప గురువు కాకపోతే ముఖ దర్శనం చేసినంత మాత్రాన సందేహాలు తీరిపోతాయి. చాలా అద్భుతం కదండి కదా. అటువంటి దక్షిణామూర్తి శైవులకి గురువు. అందుకే సదాశివ సమారంభం. ఆయన సదాశివుడు, ఎప్పుడూ శివుడు. అది ఆ పేరు అందుకోసం వచ్చింది. తర్వాత శాక్తేయంలో సరస్వతీదేవి, ఆవిడే కదా మనకి విద్యనిస్తుంది, వాక్కునిచ్చేది ఆమె కదండి. ఏమంటున్నావు, శ్లోకాలు చెప్పుకుంటున్నావు, దండాలు పెడుతున్నావు, అమ్మ నీ వల్లే మాకు విద్య అంటున్నావు. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రావృత, యా వీణ వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత, సమాంపాత సరస్వతి భగవతి నిశేష జాజాపహ అంటున్నాం. అవునా? ఏం చేసి విద్యారంభం కరిష్యామి అని ఏం చేసినా ఆవిడని చెప్పుకుని వెళ్తున్నామా? అటువంటి సరస్వతిని బ్రహ్మాచ్యుత శంకరులు కూడా పూజిస్తారట. బ్రహ్మ అచ్యుతుడు అంటే విష్ణువు, బ్రహ్మ విష్ణువు, బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై, ఇటువంటి దేవతలందరూ వీళ్ళే కదా ఎక్సెట్రా. ఇక వాళ్లే పూజించినప్పుడు ఇంకా మిగతా దేవతలు చక్కగా ధవళం జ్ఞానానికి చిహ్నం కదా. ధవళ వస్త్రాలు కట్టుకుని శ్వేతపద్మం మీద కూర్చుని వీణ పట్టుకుని, యా వీణ వరదండ మండితకర, చక్కగా అలా చేతికి ఒక దండం అంటే ఆ అలంకరణలాగా వీణను పట్టుకుని ఆవిడ ఉంటే, ఆవిడ వీళ్ళకి విద్యాధి దేవత. శాక్తేయులందరికీ, శక్తి మతాన్ని పూజించే వాళ్ళందరికీ, అంటే అమ్మవారిని పూజించే వాళ్ళందరికీ గణపత్యుడు, గణపతి అనమాట. ఇక్కడ అధిదేవత గణపతి. అధిదేవత గణపతి అయినప్పుడు ఈయన గురువెట్లా? మీరు మామూలుగా వినాయక చవితి పూజలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటారా? ఆ పూజ చేసుకుంటూనే ఏమంటారు? కోరిన విద్యలకెల్లా నొజ్జయి ఉండేది ఓయి గణాధిప నీకు మొక్కతని నన్ను పద్యం చెప్పుకుంటున్నారా? వజ్జ అంటే ఉపాధ్యాయుడు. కోరిన విద్యలకెల్లా మీరు ఏ కోరిక కోరితే ఆ విద్యకు ఆయన ఉపాధ్యాయుట. అవును. డాక్టర్ అంటే డాక్టర్, లాయర్ అంటే లాయర్, ఎవరేది కోరుకుంటే అది. అంతకంటే గొప్ప గురువు ఉండాడా? నిజమే. ఎవరి మతం వాళ్ళకి అంత గొప్ప గురుత్వం అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి ఎంత గొప్పగా ఉండాలి. అందుకని మనం అందరం గురువులు అంటే ఎక్కడో మెట్టు కింద కింద మెట్టు మీదనో లేకపోతే ఇంకా ఎక్కాలా అని ఆలోచించే చోట మనం ఉంటే పై మెట్టు ఎక్కేసిన వాళ్ళు వీళ్ళు, ఆ శిఖరం మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. నిత్యం పూజ చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటున్నామా? అంటే వినాయక చవితి రోజు ఈ పద్యం చదువుకుంటూ పూజ చేస్తారని నేను అనుకోను. అందరూ చదువుతారండి. కోరిన విద్యలకెల్లా నొజ్జవే ఉండేది ఓయి గణాధిప నీకు మొక్కేదని అంటున్నావా? మరి ఆయన గణపతి గురువు కాక ఏమయ్యాడు? అవునండి. స్కాందుడు అంటే స్కాందులు వీళ్ళు స్కంద మతం వాళ్ళు, అంటే కుమారస్వామి మతం వాళ్ళు. కుమారస్వామి మాకు అధిదేవత అని మొక్కేవాళ్ళు. వాడికి ఈయన గురువు ఏమిటి అంటే ఈయన శివుడికే గురువు. గుహుడు అని ఈయనకి పేరు. కుమారస్వామికి గుహుడు అంటే గుహ్యంగా ఉంటాడు. ఈయన పేరు గుహుడు. ఈ గుహుడు శివుడికే గురువు అని ఎక్కడ మనకి బాగా స్పష్టంగా తెలిసేటటువంటిది స్వామి మలై అని తమిళనాడులో ఒక ఆలయం ఉంది. స్వామి మలై, స్వామి అంటే ఈయనే, కుమారస్వామినే స్వామి అంటాం. స్వామి మన తిరుమలలో చెప్పుకుంటున్న స్వామి పుష్కరిణి తటే కూడా స్వామి ఈయనే. అక్కడ కుమారధార ఉంది ఇక్కడ తిరుమలలో. స్వామి అంటే ఈయనే. స్వామి గుహుడు ఈ పేరు. స్వామి మలై. మల అంటే కొండ. తమిళంలో మల, ఇప్పుడు శ్రీశైలం లాగా ఎలాగో మల అంటే కొండ. మలై వాళ్ళ శబ్దాలు కొంచెం వేరుగా ఉంటాయి కదా. స్వామి మలై అంటే స్వామి కొండ. స్వామి ఎవరు? కుమారస్వామి. అక్కడ వెళ్తూనే మీకు మొట్టమొదట వెళ్తూనే కనిపించే ఒక పెద్ద విగ్రహం ఏంటంటే, ఒక పెద్ద గోడంతా ఒక పెయింటింగ్ వేసేస్తే ఆయిల్ పెయింటింగ్ లాగా, అంటే పాతకాలపు రాతి విగ్రహాలకు ఇప్పుడు ఆయిల్ పెయింట్లు వేశారు. దానికి కనిపించేది ఏంటంటే శివుడు భుజం మీద ఎక్కి కుమారస్వామి ఎక్కి శివుడి నోట్లో ఓంకారానికి, చెవిలో ఓంకారానికి అర్థం చెప్తుంటాడు. శివుడికి ఓంకారానికి అర్థం చెప్పినటువంటి వాడు కుమారస్వామి. గురు గుహ అంటారు ఆయన్ని. గురు గుహ అని చాలా మనకి కీర్తనలు కూడా వస్తుంటాయి, పాటలు కూడా కదా. వాతాపి గణపతి భజేహంలో ఆయన వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది అని చెప్తున్నాడు అనమాట. అక్కడ ఈ భుజం మీదకి ఎక్కి గుహుడు అంటే కుమారస్వామి శివుడు భుజం మీదకి ఎక్కి తండ్రి భుజం మీద మహాదేవుడికే తండ్రికి ఓంకారం అర్థం ఇది అని చెప్తున్నాడు. స్వామిమలై, ఆ క్షేత్రం స్వామిమలై. ముల్లోకాలకి తండ్రి అనుకునేటటువంటి మహాశివుడికి మహాదేవుడికి చెవిలో ఓంకారానికి అర్థం చెప్పాడు. చెవిలో ఏ మంత్రోపదేశం చెవిలోనే కదా చెప్పాలి. మరి కుమారస్వామి కంటే గురువు ఉన్నారా? కనుక ఆ మతం వాళ్ళకి ఆయన గురువు. శివుడికే ఓంకారం అంటే ఏమిటో చెప్పాడు అని.
ఇంకా వైష్ణవంలో హయగ్రీవ రూపంలో విష్ణువు వేదాలన్నిటినీ ఎత్తుకుపోతే వాటిని వెనక్కి తీసుకొచ్చాడు. వేదాలు ఎత్తుకుపోవటం అంటే ఏమిటి అక్కడ? ఆ అసురుడు పూర్తిగా వీళ్ళందరికీ ఆ రాక్షసుడు కూడా హయగ్రీవుడే. వాడు హయగ్రీవుడి చేతిలోనే వస్తాడని వరం పొందాడు. అంటే నన్ను చంపకూడదు. ఎవరైనా ముందర వ్రతాలు యాగాలు చేయంగానే, తపస్సులు చేయంగానే కోరిక కావాలా, ఏం కావాలో కోరుకుంటే చచ్చిపోకుండా ఉండాలి, అమరత్వం ఉండాలి. అమరత్వం కుదరదయ్యా, ఇంకోటి కోరుకో అంటే మళ్ళీ ఏం కోరుకోవాలి? ఎవరి చేతిలో నేను చావకూడదు, ఎవరి చేతిలో, వాళ్ళ చేతిలో చావకూడదు, వీళ్ళ చేతిలో చావకూడదు అని రకరకాల కండిషన్లు పెడుతూ, నాలాగా గుర్రం మొహం ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. లేడు అన్నాడు. అయితే గుర్రం మొహం ఉన్నవాడితోనే నేను చావాలని కోరాడు. తెలివితేటలు. అందులో విష్ణుమూర్తి హయగ్రీవుడు అయ్యాడు. ఒక సందర్భంగా హయగ్రీవుడి గురించి వేరే చెప్పుకుందాం. హయగ్రీవ ఆవిర్భావం గురించి. హయగ్రీవుడుగా రూపం చెంది ఆ హయగ్రీవ అవతారంలోనే ఇతను చేసిన ఈ దుష్ట పని ఏంటి? ప్రతి వాళ్ళు మంత్రం వచ్చినవాడు మంత్రం మర్చిపోయేలా చేశాడు. అంటే పలుకుదామంటే ఆ మంత్రం రాదు. హయగ్రీవుడు రాక్షస హయగ్రీవాసురుడు. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక యాగం చేద్దామన్నా, ఒక పూజ చేద్దామన్నా, ఒక చదువుకుందామన్నా, ఎవరికైనా చెప్దామన్నా మంత్రం రాదు, చెప్పలేం. ఆ విద్య గుర్తుండదు. మరుపు వచ్చేలాగా చేసరికి పోయింది, ఒక్కసారి పోయింది అందరికీ. అప్పుడు ఈ హయగ్రీవుడిని చంపి ఆ శక్తిని ఉపహరిస్తే, అంటే ఆ శక్తినే సంహరించేస్తే మళ్ళీ అందరికీ వాళ్ళ మంత్రాలు, వాళ్ళ విద్య అన్నీ గుర్తొచ్చాయి. కనుక ఈయన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అని ఇది హయగ్రీవుని వైష్ణవులు పూజిస్తారండి. ఈ రోజుకి లక్ష్మీ హయగ్రీవులు జంటని పూజిస్తే చక్కగా విద్య, ధనం రెండూ వస్తాయని పేరు. లక్ష్మీ హయగ్రీవ ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. మన హైదరాబాద్లో కూడా ఒకటి ఉందండి, సైనిక్పురి వైపు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ లక్ష్మీ హయగ్రీవ ఆలయాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తే చదువు, సంపద రెండూ వస్తాయి అన్నమాట. విద్య అంటే జ్ఞానం, సంపద. అది చాలా ఉత్కృష్టమైన దర్శనం. కానీ ఒక సందేహం అండి, చెప్పండి. సురులకి అసురులకి కూడా శివుడు ఎందుకు వరాలు ఇస్తాడు? భక్తికి లొంగిపోతారు. దాని ఏమంటారు, మంత్రాధీనంతో దైవతం అంటారు. ఏ దేవుడైనా మంత్రానికి అధీనమే. అంటే అసురులు కూడా మంత్రం చేస్తే ఎవరైనా సరే, అవతల వాళ్ళు ఎవరన్నది అనవసరం. ఆ మంత్రం వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ దేవత, అతిదేవత వచ్చి తీరాల్సిందే. మంత్రం సరిగ్గా చేస్తే ఆ అధిదేవత ఎవరైనా సరే వాళ్ళు రావాల్సిందే, వరాలు ఇవ్వాల్సిందే. మానవులైనా మంత్రం ఖచ్చితంగా చేస్తే అసలు ఎవరనేది, మీరు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ఆర్తిగా చేస్తున్నారు, ఎంత స్పష్టంగా చేస్తున్నారు, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అనేది భక్తుడి మీద ఆధారపడి ఉంటుంది. మనలోనే అసురుడు ఉన్నాడు, దేవత ఉన్నాడు. అవును, కలియుగంలో రెండు కలిసే ఉంటాయి అనుకున్నాం కదా. రెండు తత్వాలు కలిసి ఒకే శరీరంలో ఉంటాయి కలియుగంలో. కనుక రెండు శరీరాలు ఒకే శరీరంలో, ఇటు దుష్టుడు ఉన్నాడు, ఇటు శిష్టుడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. కానీ కనుక మనం దాన్ని అసురులు చేసినది వరం ఇచ్చినా దాన్ని మళ్ళీ అతనే నశింపజేస్తాడు. కారణం అది లోకహితం అయితే అది ముందరికెళ్తుందండి. ఇప్పుడు చాలా మంది నైమిసారణ్యంలో మునులందరూ తపస్సు చేసి అన్ని తీర్థాల నుంచి వచ్చిన స్నానం చేయమన్నారు. ఆ తీర్థాలన్నీ ఆ పుష్కరిణిలో ప్రవేశపెట్టాక వీళ్ళందరూ వరం కోరుకున్నారు. మా తర్వాత ఎన్ని యుగాలైనా సరే, ఎంతమంది వచ్చినా ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళందరికీ సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం రావాలని కోరుకున్నారు. ఆ వరం మరి పోలేదుగా. కనుక అది ఉందిగా. అంటే ఏంటి, మంచి వరాలు కోరుకుంటే అవి కలకాలం ఉంటాయి. లోకహితం కోసం కోరేవి కలకాలం ఉంటాయి. పక్కవాడికి తల ఎగిరిపోవాలి, వెనకాల వాడికి కాళ్ళు తెగిపోవాలి అని కోరుకునే వరాలు ఉండవు. అది వాళ్ళనే నశింపజేస్తాయి. పైనున్న వాడు పరబ్రహ్మ ఎందుకయ్యాడంటే ఏది ఎక్కడ ఆపాలో, ఏది ఎక్కడ ఆపకూడదో వాడికి తెలుసు, మనకి తెలియదు. అంతే తేడా. ఇది తెలియక కోరుకుంటాం. సందేహం తీరిందా? సందేహం చాలా బాగా. ఈ రకంగా 6 మతాల్లోనూ 6 గురువులు ఉన్నారండి. ఎవరి గురువు వారికే. అందుకని నా టీచర్నే నువ్వు పెట్టుకోవాలని, నీ టీచర్నే నేను పెట్టుకోవాలనేటటువంటి నియమం ఎవరికీ లేదు. ఏది నమ్మితే అది, ఏ గురువుని నమ్మితే ఆ గురువు దగ్గరే ఉపాసన చేసుకోవాలి. అంతేగాని మీ గురువు తక్కువ, మా గురువు ఎక్కువ అనేటటువంటి మాట కూడా లేదు. తప్పు, అది కూడా తప్పే. మన సనాతన ధర్మం అందరినీ ఆదరిస్తుంది. ఇతరులను కూడా అల్లా తేరోనాం అంటే ఓహో తేరోనాం అని అనుకుని దండం పెడుతున్నాం. అర్థమైంది కదా. అందుకని అంత గొప్పది మన సనాతన ధర్మం. గురుత్వానికి అక్కడ నమస్కారం, కానీ వ్యక్తులకు కాదు. ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానానికి. అందుకే అటువంటి వాడు గురువు.
ఇప్పుడు గురువు అంటే ఎంత ఉత్కృష్టుడో చూడండి. అటువంటి ఉత్కృష్టమైన గురుస్థానం అందరినీ మనం గురువుగారు అంటున్న వాళ్ళందరిలో నిజంగా ఉండదా అంటే కొంచెం ఉంటుంది, ఎంతో లేకపోతే మన నోటంబడి ఆ మాట రాదు, నేను కాదనను. వాళ్ళకి ఆ శక్తి రాదు కదండి. కానీ ఆ నిజమైన అర్హత ఉన్న గురువులు ఎందరు, ఇది పాయింట్. ఇది గురు బ్రహ్మ అంటే. చాలా బాగా వివరించారండి. నమస్కారం అండి. చాలా చిన్న ప్రశ్నకి చాలా అర్థం నిగూఢంగా ఉంది. ఉంటుంది, మన శాస్త్రాలే ఇలాంటివి.